పాతబస్తీ కాలపత్తర్ డివిజన్ మోచినగర్ లో బీజేపీ కార్నర్ మీటింగ్ పై దాడి చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. కేంద్రం తీసుకొచ్చిన కార్యక్రమాలను ఇస్తున్న నిధులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశామని, అలాంటి ఒక కార్యక్రమంపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసులు దాడి చేసిన ఎంఐఎం నాయకులపై చర్యలు తీసుకోకుండా బీజేపీ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన ఇన్స్పెక్టర్ దాడి చేస్తున్న వారిని అడ్డుకోవాల్సింది పోయి బీజేపీ నేతలను నెట్టేశారని మండిపడ్డారు. వెంటనే సదరు ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పూరా డివిజన్ లో కాలపత్తా పోలీస్ స్టేషన్ లిమిట్ కాలపత్తర్ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్నల్ మీటింగ్ జరిగితే ఎంఐఎం కార్పొరేటర్ వచ్చి దాడి చేసిండు, వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్ రసూల్పురా డివిజన్ లో ఈ దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ చేసుకుంది. కేంద్రం నుంచి వస్తున్న తెలంగాణకి నిధులు గాని, కేంద్రం తీస్తున్న మంచి స్కీమ్లు అది ప్రజల వరకు వెళ్ళాలి. ఆ కార్నల్ మీటింగ్ పెట్టే మనం ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావచ్చు అని ఒక మంచి ప్లాన్ చేసుకున్నాం. రసూల్పురాలో మీటింగ్ జరుగుతుంది. మధ్యలోనే లోకల్ కార్పొరేటర్ ఎంఐఎం కార్పొరేటర్ ఒక ఫాల్తుగాడు ఉన్నారు. అయినా వచ్చి మొత్తం చైర్లు పలగొట్టిండు. మహిళలు కూడా చూడకుండా వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. బీజేపీ అధికారుల పైన దాడి చేయడానికి వచ్చిండు. ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు లోకల్, కానీ ఇన్స్పెక్టర్ ఉండి ఆ కార్పొరేటర్ కి సపోర్ట్ గా నిలబడిండు. ఇన్స్పెక్టర్ అక్కడ ఉండి ఎంఐఎం కార్పొరేటర్ తిడుతుండు, కానీ ఎంఐఎం కార్పొరేటర్ కి అయినా ఏం చెప్తలే. కానీ బీజేపీ అధికారులకి అక్కడ నుంచి తరిమి ఆయన ఇట్లా దొబ్బి ఆయన నడవండి పోలీస్ స్టేషన్ కి అరెస్ట్ చేసి తీసుకొని పోయిండు. అసలు లా అండ్ ఆర్డర్ ఓల్ సీటు రసూల్పురా డివిజన్ లో కాలపత్తా పోలీస్ స్టేషన్